చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒకటే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలి. ఈ డ్యామేజ్ చేయడంలో భాగంగా వాళ్ళు ఎంతకైనా దిగజారతారు అనడానికి ఎగ్జాంపులే పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు వ్యవహారం. సో ఇందులో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి మరి ఇద్దరు ఆఖరి రాగం పాడేశారు. అంటే ఏదైతే ఊగులాడి ఉరుగులాడి కింద నుంచి పైకి మెట్లు కడిగి సనాతన ధర్మ వస్త్రాలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, దేవుడితో ఆటలాడితే ఏ జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని, అలాంటి శిక్ష భగవంతుడు ప్లేసారు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే ఊగిలాడి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఉసూరు అంటే కూర్చొని మాట్లాడక తప్పదు. వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని దాటవేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు గారు తనదైన స్టైల్లో మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తనదైన స్టైల్లో మాట్లాడతారు. వాళ్ళు ఏ స్టైల్లో మాట్లాడినా కూడా నిజం ఒప్పుకోక తప్పదు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలు కూడా అదే అడుగుతూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రజలు అదే చెప్తా ఉన్నారు. ఒకసారి బాబు గారు ఏం మాట్లాడారు చూడండి. లేదని ఎక్కడ ఉంది చెప్పు. ఆ మాస్కి స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడ ఉంది? నీకు రహస్యం ఏమన్నా చెప్పారా? రాత్రిలో కళ వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తారు, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ రిపోర్ట్లో ఎక్కడ ఉంది, జంతువులో కొవ్వు కలపలేదని ఏం లేదే అని మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్ అంటే బాబు గారిది అది. ఒకసారి చూడండి, ఇదిగో రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టు 16/5/2025 4 గీ శాంపిల్స్ సంబంధించి 4 ట్యాంకర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దానికి సంబంధించి ఇదిగో నాట్ డెడికేటెడ్ లాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపిల్స్. ఇందులో ఎక్కడ కూడా దానికి సంబంధించి జంతువుల కొవ్వు లేదనేటువంటిది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఐ రిపోర్ట్, ఈ రిపోర్ట్లో ఉంది కదా. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సిట్లో సిబిఐ ఉంది, ఏపీ పోలీసులు కూడా ఉన్నారు. అంటే సిబిఐ మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, న్యాయస్థానం అంటే నమ్మకం లేదు, చివరికి మీ ఆధీనంలో పనిచేస్తున్నారన్న పోలీసుల మీద కూడా నమ్మకం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా లేదు అని చెప్పి మీరు పదే పదే చేసిన తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ మాట్లాడుతూ ఈ మాట్లాడే క్రమంలో తప్పు ఒప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎట్లా అనేది కూడా మీకు చూపిస్తా. కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్ని కూర్చొని మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదన్నారు. ఎన్డీడీఏ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చదివి వినిపించారు. అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పందికొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. సస్పెక్టెడ్ అడల్టరెన్స్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అంటే రిపోర్ట్లో ఉన్నది మేము చెప్పము, మేము చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తాము అని వారి నోటి వెంట లేదని చెప్తూనే పంది కొవ్వు లేదని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది లేదు అని చెప్పి అది తెలిసినా కూడా మాకు నచ్చినట్టు మేము చెప్తాం. ఇంక ఏమనాలి చెప్పండి వీళ్ళని. ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దానికి ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి. పదే పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎక్కడ మాట్లాడారు అప్రమత్తగా? ఊగిపోయారు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్లు కడిగినారు కదా. బాబు గారు కూడా ముందే ఏం తేలకముందే, రిపోర్ట్ రాకముందే ఇష్టానుసారం మాట్లాడినారు కదా. ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. అది లేకముందే ఉందని ఎట్లా చెప్తారు? సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యే పరిస్థితికి వచ్చింది కదా. ఎక్కడ నిబద్ధత ఉంది? మీరు రాజకీయంగా మీరు ఎదగడానికి మీ స్వార్థం కోసం ఒక అవతల పార్టీని, మీకు అపోజిషన్ పార్టీని అనగదొక్కేందుకు, వారి మీద నెపం నెట్టేసేందుకు మీరు ఆడినటువంటి ఆట దేవుడితో చివరికి ఏమైంది ఫలితం? బయటపడేసరికి అప్పుడు ఊగిలాడి మాట్లాడినాము, ఇప్పుడేమో సైలెంట్గా కూర్చొని బుద్ధిమంతులాగా మాట్లాడతా అంటే జనాలు నమ్ముతారా? మీరు అన్నట్టు డిస్కషన్ జరగాలంటే జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది.
ఇన్ఫర్మేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకొని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు, కల్తీ జరుగుతుంది సార్ ఇక్కడ. జనంలో ఉన్న మాట చెప్తుంది సార్. ఆడేమన్నాడు? రామచంద్ర అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లట్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లట్లు 1,00,000 లట్లు తిరుపతి లట్లు, టీటీడీ లట్లు. నాకు ఆ గిల్ట్ నాకు ఉండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కాకుండా ఎవడు సెన్సర్ ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసిన తప్పు అని చెప్తా ఉన్నారు. అయినా కూడా మనం పదే పదే మన పత్రికల్లో, మన ఛానల్లో కూర్చోబెట్టి దాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు నమ్మాలి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సంబంధం ఉందని నేను చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు కదా. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉంది, కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంది, అన్నీ చెప్పారు కదా. వాళ్ళ పేర్లు ఏవి కూడా సిబిఐ రిపోర్ట్లో లేదే, మీరేసినటువంటి కమిటీలో లేదే. అది లేదు కాబట్టి అది వచ్చేదాకా మరొక కమిటీ వేసి ఆ కమిటీలో మీరు ఏదైతే అన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో అవన్నీ జంతువుల కొవ్వు కలిసింది, చేపల నూనె కలిసిందని చెప్పేదాకా మీరు సిట్ మళ్ళీ విచారణ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తప్పు ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇదెక్కడ పాపం, ఇదెక్కడ దుర్మార్గము? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరు దాని గురించి. ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? కెమికల్ కలిసిందనే దాని దగ్గరకు వచ్చినారు. జంతువుల కొవ్వు, పందుల కొవ్వు అని దాని దగ్గరకు వచ్చి అది మాట్లాడుతూనే మళ్ళీ విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏది వీళ్ళు అనుకున్నది వచ్చేంత వరకు విచారణ జరగాలనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, వాళ్ళు కూర్చొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కూర్చొని మాట్లాడితే వాళ్ళ మొఖాల్లో ఏమైనా కళ ఉందా? తప్పు చేశామనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అక్కడ చంద్రబాబు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టి ఆయనతోనే మాట్లాడిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిది అది కరెక్ట్ అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా అక్కడ తేలింది ఏంటంటే వాళ్ళు ఆఖరి రాగం పాడేశారు. ఏమీ లేదు ఇందులో, ఇన్ని రోజులు మేము చెప్పింది అబద్ధం, జగన్మోహన్ రెడ్డి తప్పు లేదని చెప్పి వారి నోటి వెంట వారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి.